ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని, ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారన్నారు దానం నాగేందర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్ ను చూడటానికి జనం ఆశగా ఉన్నారని, ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారని దానం నాగేందర్ కామెంట్ చేశారు. సభకు కూడా జనం బాగా వస్తారని అనుకుంటున్నానని తెలిపారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం కొంతకాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దీంతో దానం తిరిగి సొంత గూటికి వెళతారనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని దానం కామెంట్ చేయడానికి కాకరేపుతోంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది సమితా శబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూశారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతాకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చేది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుందని నేను భావిస్తాను. బాగా ఉన్నాయి, దాన్ని నేనేం చెప్పాలి. అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కొద్దిగా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే త్వరలోనే ఈ నెల 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉంది. పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అయిపోతా ఉంది. సో ఈ వార్షికోత్సవం సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను వరంగల్లో ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో సభ గురించి అపోజిషన్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభను ఉద్దేశించి, అదేవిధంగా కేసీఆర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గంలో జోరుగా చర్చ జరుగుతా ఉంది. బహిరంగ సభ సక్సెస్ అయ్యేలా కనిపిస్తా ఉంది. కేసీఆర్ ను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. చాలా రోజుల నుంచి కేసీఆర్ ప్రసంగం వినడానికి ఆసక్తిగా ఉన్నారు. కేసీఆర్ చూడాలని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసి దానం నాగేందర్ వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్షానికి సంబంధించి అధినేత బీఆర్ఎస్ కి సంబంధించి సభ గురించి మాట్లాడడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో విడ్డూరంగా అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి బహిరంగ సభ నేపథ్యంలో కేసీఆర్ కి సంబంధించి సభ సక్సెస్ కావడం, కేసీఆర్ చూడడానికి జనాలు వస్తారనడం మాత్రం బీఆర్ఎస్ కు సానుకూలంగా పాజిటివ్ గా మాట్లాడడం మాత్రం రాజకీయ వర్గం చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ ఆలోచన ఏమైనా మారుతుందా అని చెప్పేసి ఒక రకాల చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దానం నాగేందర్ ప్రతిదీ కూడా 2 రకాల వ్యూహాలు అమలు చేస్తా ఉన్నాడు. ఇటీవల కాలంలో మాట్లాడిన అన్ని కూడా ఒకవైపు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతూనే మరోవైపు
సొంత పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ సంబంధించి కొంత తీవ్ర విమర్శలు కాంగ్రెస్ నేతలపై కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపైన బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకవైపు ఇట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూనే కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మాత్రం దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని చెప్పేసి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ గతంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత కూడా నెక్స్ట్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపైన అంటే హస్తం గుర్తుపైన కూడా పోటీ చేసి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సీరియస్ గా అనర్హత పైన పోరాడుతూ ఉంది. సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏ రోజైనా ఆ అనర్హత వేటు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కొంత మరోసారి బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఏంటా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ లోను అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇదే రకంగా కూడా సందర్భం నుంచి కేటీఆర్ సంబంధించి ఈ కార్ రేస్ విషయంలో కూడా కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఆ ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవైపు బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి కేటీఆర్ ఒక రకంగా కారణమయ్యాడని చెప్పేసి కేటీఆర్ పై సానుకూలంగా పొగడ్తలో మాట్లాడడం అప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ కేసీఆర్ కు అనుకూలంగా ఉండడం సభ సక్సెస్ అవుతుందని చెప్పడం కూడా కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. అదే సందర్భంలో కేసీఆర్ గతంలో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు కేసీఆర్ నాకు ఇద్దరు కూడా అభిమాన నాయకులు. ఆ ఇద్దరి వర్గంలో ఇద్దరితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లాంటి నాయకులు మరొకరు ఉండరు అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ కు దూరం అవుతూ బీఆర్ఎస్ కు మరోసారి దగ్గర కావాలని దానం నాగేందర్ ఆలోచన ఉందా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఇటీవల కాలంలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి అధికార పార్టీ తీసుకున్నట్టు హైడ్రా పైన సంచలన వ్యాఖ్యలు చేయడం, హైడ్రా నిరసిస్తూ తీవ్రంగా ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను చాలా సీరియస్ గా దాన్ని కూడా వ్యతిరేకించిన సందర్భాలు దానం నాగేందర్ ఉన్నాయి. అదే సందర్భంలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను చాలా సీనియర్ నాయకుడిని, మా పార్టీ అని చెప్పి మంత్రులు కూడా రాసిచ్చిన వాటికి స్పందించడం లేదు నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో అని చెప్పి సొంత పార్టీ మంత్రులపైనే ఎదురుదాడి అసెంబ్లీ వేదికగానే ఎదురుదాడి దిగిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే దానం నాగేందర్ రాజకీయ ఆలోచన ఏమైనా ఉందా లేకుంటే ఉన్నది బీఆర్ఎస్ తో ఒకవైపు మంచిగా ఉంటూ కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ తో సానుకూలంగా ఉండాలని ఒక రాజకీయ ఊహాన్ని అమలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.